హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఈరోజు వచ్చేసరికి క్వాలిఫై 2 జరగబోతోంది కదా. సో ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి మిగిలింది ఒక ఫైనల్ మాత్రమే. అయితే మరి ఇదంతా బాగానే ఉంది, కానీ మనకి ఈ సీజన్ మొత్తంలో అసలు బౌలింగ్ విషయంలోకి వస్తే పర్పుల్ క్యాప్ హోల్డర్ ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్ అది ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే. సో మరి ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే ఇప్పటివరకు ఈ సీజన్లో 25 వికెట్స్ తీశాడు. సో మరి దాని తర్వాత మనకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి అతనే ఈ రేస్లో ఉంటాడా, లేదు అంటే అతన్ని బీట్ చేయగలే బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే నాకైతే ఈ సీజన్ మొత్తానికి కూడా ఇంకో 2 మ్యాచెస్ ఉన్నా కూడా ఈ సీజన్ మొత్తంలో అతనే పర్పుల్ క్యాప్ బౌలర్గా ఉంటాడా అనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే 25 వికెట్స్తో ప్రసిద్ధ్ కృష్ణ టాప్లో ఉంటే 24 వికెట్స్తో సిఎస్కే బౌలర్ అయిన నూర్ అహ్మద్ సో 24 వికెట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో మరి సిఎస్కే మరి 2 మ్యాచ్లు ఆడదు కాబట్టి సో నూర్ అహ్మద్కి ఛాన్స్ లేదు. దాని తర్వాత థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే హ్యాజల్వుడ్ ఆర్సీబీ తరపున ఆడే హ్యాజల్వుడ్, దాని తర్వాత వచ్చేసరికి మనకి ట్రెంట్ బోల్ట్ ముంబై ఇండియన్స్ తరపున. సో మరి వీళ్ళిద్దరు చూసుకుంటే కొంచెం దగ్గరలో కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు 21 వికెట్స్ తీశారు. సో ఏదైనా ఛాన్స్ ఉంటే మరి బోల్ట్కి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇంకొక 4 వికెట్స్ కనుక తీసుకున్నాడు అంటే 5 వికెట్స్ తీసుకుంటే ఈ 2 మ్యాచెస్లో సో మరి పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే మరి సాయి కిషోర్ సో మరి జీటీ తరపున ఆడతాడు కాబట్టి 19 వికెట్స్ తీశాడు ఇప్పటి వరకు. సో అతనికైతే ఇంకా ఛాన్స్ లేదు, పక్కన పెట్టేద్దాం. అయితే దాని తర్వాత వచ్చేసరికి బుమ్రా ఇప్పటి వరకు మరి 18 వికెట్స్ తీశాడు. ఇంకొక 8 వికెట్స్ కనుక తీశాడు అంటే పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి మిగిలే 2 మ్యాచ్లో కూడా 4 వికెట్స్ తీయాలా. సో కొంచెం కష్టమనే చెప్పాలా. సో ప్రజెంట్ సినారియో చూసుకుంటే మరి ట్రెంట్ బోల్ట్కి కొంచెం ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి చూద్దాం అసలు ట్రెంట్ బోల్ట్ మరి తీయగలుగుతాడా లేదా, ఇంకొక 4 వికెట్లు తీస్తే చాలు సో మరి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి ట్రెంట్ బోల్ట్ మరి పర్పుల్ క్యాప్ అందుకుంటాడా లేదా, దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.